నిప్పులేందే పొగరాదు. అందులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలంటే ఆయన 1కి 100 సార్లు ఆలోచించి మాట్లాడే వ్యక్తి, ఆచితూచి వ్యవహరించే వ్యక్తి, ఆచితూచి మాట్లాడే వ్యక్తి. డెఫినెట్గా కాసుల కక్కుర్తి కోసం నెయ్యి అంటే కిలోకి 600 రూపాయలు అయితే ఇది 200 రూపాయలకో 150 రూపాయలకో వచ్చేస్తుంది. సో డబ్బు కక్కుర్తి పడి ఎవరైనా ఎప్పుడైనా అది చేసుంటారేమో, ఈయన అలాగా మాట్లాడారు అంటే బహుశా అది జరిగి ఉంటుందేమో. బట్ దానివల్ల డెఫినెట్గా భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి, అది నిజమైతే కనుక. మరి నిజం కాకపోతే ఈయన మాట్లాడరు. ఇప్పుడు మరి అటువంటివి జరిగే అవకాశం ఇవ్వకుండా వెళ్ళాలి. డెఫినెట్గా టు బి వెరీ హానెస్ట్, హిందూ మతానికి చేయవలసిన న్యాయం ఒక బిగ్గెస్ట్ టెంపుల్ ట్రస్ట్గా గత 5 సంవత్సరాల్లో చేయలేదు అన్నమాట వాస్తవం. ఇంకా లేదా డిస్కరేజ్ చేశారు చెప్పాలంటే. ఇక్కడికి వచ్చే వాళ్ళని కూడా డిస్కరేజ్ చేస్తున్నట్టుగా అది నడిచింది. డెఫినెట్గా అక్కడ చేయవలసింది చాలా ఉంది. గతంలో ఆ క్యూలో ఉన్న వాళ్ళకి ఫాలో ఇచ్చేవారు, అన్నీ మానేశారు. అసలు గోవిందనామమే వేయకూడదని చెప్పి మానేశారు. మంచినీళ్ళేమో ఆ షాపుల్లోనే తాగాలని 60 రూపాయలకి, బయట 20 రూపాయలు అయితే 60 రూపాయలకి అదొక వాణిజ్య కేంద్రంగా దాన్ని మార్చేశారు. ఆధ్యాత్మిక కేంద్రం నుంచి తిరుపతిని వాణిజ్య కేంద్రంగా మారింది. దాన్ని మళ్ళీ ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది.